పూర్వకాలమున ప్రజలను చక్కగా పరిపాలించు ఉల్కాముఖుడైన మహారాజు సంతానం కోసమై సతదేవుని వ్రతం చేస్తుండగా సావుకారు వ్యాపారం సమయం పడవ నిండా ధనం వేసుకొని ఆ నది మీదుకు పోతూ ఆ నది తిరుమల మహారాజు చేస్తున్నటువంటి వ్రతాన్ని చూసి సంతానం లేనివారు సతదేవుని యొక్క వ్రతం చేస్తే సంతానం కలుగుతుంది అని తెలుసుకొని ప్రశాంతిని తన వ్యాపారం అంతా ముగించుకొని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి సతదేవి వ్రత ప్రసాదం ఇచ్చి సతదేవుని వృత్తాంతమంతా తెలియజేసి సంతానం కలిగితే మనం కూడా ఈ వ్రతం చేద్దామని చెప్పి ప్రార్థన మాత్రమే చేశారు. తర్వాత కొద్ది కాలానికి సావుకారి భార్య గర్భం ధరించి పద్మ మాసమునందు చక్కని ఆడపిల్లను కన్నది. ఆ చిన్నదాని వారసాల సమయంలో కళావతి అన్ని పేరు పెట్టారు. ఆ సమయంలో సావుకారి భార్య వ్రతం చేద్దామని జ్ఞానపకం చేసింది. వివాహ సమయంలో చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారం కోసమై పోయి కొద్ది కాలానికి తిరిగి వచ్చేసరికి వివాహ వయస్సు వచ్చిన తన కుమార్తెను చూసి చాలా సంతోషించి రూపవంతుడు గుణవంతుడు ధనవంతుడు ఆయన సావుకారి పిల్లవాడిని తీసుకువచ్చి కులాచార ప్రకారముగా వివాహం పూర్తి చేశాడు. వివాహం అంతా పూర్తి అయింది. కానీ వివాహ సమయంలో కూడా ఈ వ్రతం మరిచాడు. పైన అల్లునితో కలిసి ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదనని సముద్ర తీరమున ఉన్నటువంటి రత్నాసారపురం అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తున్నారు. భగవంతుడు కోపించారు. ఏమంటే సావుకార్య సంతానం కలిగితే నా వ్రతం చేస్తామన్నాడు. సంతానం కలిగిన నా వ్రతం చేయలేడు, వివాహ కాలమున చేస్తా అని వాయిదా వేశాడు. వివాహం పూర్తి అయింది. కానీ అప్పుడు కూడా నా వ్రతం చేయలేడు, నా మాటని మణిచాడు కనుక సావుకారికి గొప్ప కష్టం కలుగాక అని శాపం ఇచ్చాడు. ఆ శాప ప్రభావం వల్ల అన్నాటి రాత్రి పట్టణాన్ని పరిపాలించు చంద్రకేతు మహారాజు వారి కోటలో మాయారూపం ప్రవేశించి ధనమంతా దొంగిలించి సావుకారి భార్య గంతులు మాయపోయారు. గంట తరము కస్తున్న రాజభటులు వారిని చూసి వీరిని దొంగలు భావించి వారిని మన సమేతంగా మహారాజు దొంగలు పట్టి తీసుకువచ్చి తిమి అని న్యాయ విచారణ శిక్ష విధించండి అని అనగానే సావుకారులు భయంతో కూడుకున్న వాడి రాజా, మేము దొంగలము కాము మా దొంగతనము అనగా మేము మాకు తెలియదు వ్యాపార నిమిత్తము కోరికి వచ్చిన సావుకారులమని అల్లుడు మామలు ఎన్ని విధములుగా మూల పెట్టడానికి కూడా సతదేవుని మాయ చేత సావుకారులు మాట్లాడలేక చేయక ముందుగా నేరాన్ని విచారణ చేయమని తల్ల పేటాగంగా ధనమంతో తీసుకొని ధనగారంలో ఉండమని సావుకారి ఇతరులు ఖైదును ఉంచామని ఆజ్ఞాపించారు. సావుకారులు ఇతరులు ఖైదులు బాధపడుచున్నారు. ఇంటి వద్ద తల్లి కుమార్తె తినటానికి తిండి లేక కట్టుకోవడానికి వస్త్రం లేక ప్రతి ఇంట భిక్షామి చేస్తున్నారు. ఒక రోజును కళావతి భిక్ష నిమిత్తమే బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళగా అక్కడ వ్రతం జరుగుచున్నది చూసి కథా విని ప్రసాదం తీసుకొని ఆలస్యముగా ఇంటికి వచ్చినది. ఆలస్యముగా వచ్చిన కుమార్తె తల్లి ప్రేమగా మందాలిస్తున్నది. అమ్మా, ఈ యుక్త వయస్సు చిన్న దానివి ఇంట రాత్రుల వరకు ఇక్కడున్నమ్మా అని చెప్పి అడిగేసరికి కళావతి భయంతో కూడుకున్నవాది. అమ్మా, ఒక బ్రాహ్మణుడు ఇంటి వద్ద సతదేవుని వ్రతం జరుగుచున్నది. వ్రతం చూసి కథా విని ప్రశాంతిని నీ కూడా ప్రసాదం తీసుకో వచ్చాని తల్లికి ప్రసాదం ఇచ్చినది. ఆమె వెంటనే ప్రసాదం తిన్నది. ప్రసాదం తిన్న వెంటనే ఆమెకు వృత్తాంతం జ్ఞానపకం వచ్చినది. కుమార్తెను చూసి, అమ్మ, మనం కూడా ఈ వ్రతం చేద్దాం అని అనుకున్నాం. ఇంత పర్యంత ఆ వ్రతం మనం చేయలేదు, వందు చేతని మనకు ఎన్ని కష్టాలు సంభవించినది అని మరుడా శక్తి కొలది వ్రతం చేస్తా సతదేవిని నా భర్త ఒక ఆలుడి ఒక తప్పులు క్షమించి వారిని ఇలా చేరాచమని అనేక విధములుగా ప్రార్థనగా భగవంతునికో దయ కలిగి చంద్రికేతు మహారాజు వారి కలలో కనిపించి రాజా, నీ ఖైదులో ఉన్న సావుకారి దొంగలను కాదు, నా భక్తులు నా సావు చేత నీ ఖైదులో బాధపడుచున్నారు అని తెలిపి దానిలేసి వారి శంకులు విడిపించమని చెప్పి అలాగే నీ చేయక పాయన నీ ధన సమేతంగా నేను శింప జేతునని సుమాని చెప్పగానే రాజు భయంతో కూడుకున్న వాడి ఉదాహరణ లేచి సభార్పణ చేసి కలను జరిగిన వృత్తాంతమంతా మంత్రులకు చెప్పి సావుకారులు సమా మండపానికి గావించి, సావుకారులారా, విధంగా మీకు దైవంతో కలిగిన దుఃఖమే కానీ వేరు కాదు అని ఉదాహరణ తలంటూ నీరు పోయించి కొత్త బట్టలు వారికి ఇచ్చి వద్ద తీసుకున్న ధనము కన్నా విశేషముగా ధనానికి వారికి ఇచ్చి వారి దేశానికి వెళ్ళామని ఆజ్ఞాపించారు. ఇది శ్రీస్కందదేవఖండ శ్రీ సత్యనారాయణ తృతీయోధ్యాయ. बोलो रमा सहित श्री सत्यनारायण स्वामी की जय। श्री वेंकटरमण गोविंदा गोविंदा।
मृत्युमध्याय श्री राजराजेश्वरी